తెలంగాణలో రేపటి నుంచి చికెన్ షాపులు బంద్ కానున్నాయి. తమకొచ్చే లాభాల మార్జిన్ని పెంచాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపుల్ని మూసివేయాలని చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ నిర్ణయించింది. ఈ మేరకు చికెన్ షాపుల్లో బంద్ పోస్టర్లు వెలిశాయి. పౌల్ట్రీ కంపెనీలు దిగొచ్చే వరకు నిరవధిక బంద్ కొనసాగిస్తామంటున్నారు చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్. స్లోగన్స్ ఇస్తారా? స్లోగన్స్ ఉన్నాయా? మార్జిన్లు పెంచాలి. మాట్లాడు అన్న. స్లోగన్స్ నమస్కారం. నా పేరు సముద్రాల వెంకటేశ్వర, ఉమ్మడి వరంగల్ జిల్లా బ్రాయిలర్ టెర్రర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిని. మేము ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాప్స్ మొత్తం బంద్ చేయడానికి తలపెట్టినాము. ఇది మా రాష్ట్ర బ్రాయిలర్ టెర్రర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు మేము ఉమ్మడి వరంగల్ జిల్లా బంద్ చేయడానికి తలపెట్టినాము. బంద్ ఎందుకు అంటే కారణం, మాకు ఏదైతే సప్లై చేసే కోళ్ళ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళు మాకు మార్జిన్ కట్ చేశారు. ఇంతకుముందు ఇచ్చే మార్జిన్ కంటే కట్ చేయడం ఒకటి. ఇంతకుముందు 100 రూపాయల రేటు ఉన్నప్పుడు 14 రూపాయలు ఇచ్చేది. అప్పుడు 10 రూపాయల తరుగుపోయేది, 2 రూపాయల ఖర్చులు పోయేది. మాకు కేజీకి 2 రూపాయలు మిగిలేదు. అంటే ఒక 1000 కిలోలతో 2000 మిగిలేదు. ఇప్పుడు ఏం చేశారు, దాన్ని ఒకేసారి 185 రూపాయలకు తీసుకుపోయి మాకు ఇచ్చే 14 రూపాయల మార్జిన్ను 9-10 రూపాయల వరకు చేసింది. దానివల్ల ఏమవుతుందంటే మాకు ఈ రేటు పెరగడం వల్ల ఈ వెయిట్ లాస్ అనేది ఒక 18 రూపాయలు పోతుంది. 100 గ్రాములకు 18 రూపాయలు పోతుంది. మాకు ఇచ్చే 10 రూపాయలకు మేము 8 రూపాయలు ఉల్టా పెట్టాల్సి వస్తుంది. దీనివల్ల ఈ రేటు పెరగడం వల్ల రీటైల్గా గిరాకీ కూడా మ్యాక్సిమం రిటైల్ షాపులు కూడా సగం సేల్స్ అవుతుంది. రిటైల్ షాపుల వాళ్ళకు కూడా ఎట్లాంటి లాభం లేకుండా వాళ్ళకి 1.7 అనే స్కేల్ రేషియో ప్రకారం పేపర్ రేట్ వేసేది. ఇప్పుడు దాన్ని వాళ్ళకు కూడా 1.6 వేస్తే వాళ్ళకు కూడా ఎలాంటి లాభం లేకుండా రిటైల్ షాపుల వాళ్ళు కూడా వెళ్ళబోతున్నారు. దీనివల్ల మా డిమాండ్ ఏంటంటే, మాకు ఇంతకుముందు ఎలాగ పర్సెంటేజ్ ఇచ్చారు అలా పర్సెంటేజ్ ఇచ్చి సిండికేట్ అయ్యి ఈ రేట్లు ఒకేసారి పెంచకుండా మీరు లాభం తీసుకోండి. మీరు పెంచుతున్నారు కాబట్టి మీరు లాభం ఉండాలి. లాభం లేదు మీరు పెంచరు. కానీ ఒకేసారి పక్క రాష్ట్రానికి మన రాష్ట్రానికి 100% తేడా ఉండే వరకు ఇక్కడ ఇబ్బందులు ఇస్తున్నాయి. ఎందుకంటే కొంచెం ఉన్నవాళ్ళు పక్క రాష్ట్రానికి తీసుకొచ్చి ఇక్కడ లేని వాళ్ళకు ఇబ్బంది కలిగిస్తున్నారు. దీనివలన ఏ షాపులు నడవడానికి కూడా నడుస్తలేవు సరిగా. కాబట్టి దీన్ని ఏవైతే ఉన్నారో కంపెనీస్ వారు మాకు మార్జిన్ పెంచి, అలాగే రిటైల్ షాపుల వరకు వాళ్ళకు మార్జిన్ పెంచి స్కేల్ రేట్ పెంచితే వాళ్ళు కూడా మంచి బిజినెస్ చేసుకుంటారు, మేము కూడా మంచి చేసుకుంటాం. మాకు ఎట్లాంటి వాళ్ళ మీద ఎలాంటి అది లేదు, దుర్దేశం ఏం లేదు. మమ్మల్ని కూడా ఆలోచించామని కంపెనీ వాళ్ళకి విన్నపం చేస్తాం.